హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీపీసెట్ 2024 సంబంధించి తమ్నైల్లో చూసినట్టు ఎగ్జామ్ క్వాలిఫై అవ్వని వాళ్ళకి వేరే ఆప్షన్ ఏమైనా ఉంటుందా, లైక్ పీజీ చేయడానికి వేరే ఆప్షన్ ఏమైనా ఉంటుందనే దానిపైన చాలామంది అయితే అడిగారు క్వశ్చన్. పేపర్ కొంచెం టఫ్ వచ్చింది, మోస్ట్లీ చాలామంది కూడా క్వాలిఫై అవ్వలేదని అయితే నాకైతే న్యూస్ వచ్చింది. సో అందుకని ఈ వీడియో అయితే చేస్తున్నా. వాళ్ళ కోసం వేరే ఆప్షన్ ఉందా లేదా అనే దానిపైన కూడా నేను చేస్తున్నా. ఒకవేళ ఆప్షన్ ఉంటే అది ఎట్లా ఉంటుంది, అది మనం ఎలా యూజ్ చేసుకోవాలనే దానిపైన కూడా ఈ వీడియోలో అయితే నేను డిస్కస్ చేస్తాను. ఓకేనా? ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అట్లానే మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా? సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనం పీజీ సెట్ చూసుకున్నట్లయితే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చి మనకి ఓసీ అండ్ బీసీ వాళ్ళకి 35 మార్క్స్ అనేవి రావాలండి. అంటే 35% మార్క్స్ వస్తే మాత్రమే ర్యాంక్ కార్డ్ అనేది రిలీజ్ చేస్తారు. ఎవరైతే షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నారో వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చినా సరే ర్యాంక్ కార్డ్ అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటూ ఏం లేవు. సో ఎవరైతే ఓసీ బీసీ వాళ్ళు ఉన్నారో వీళ్ళకి ఎవరికైతే బిలో 35 వచ్చాయో వీళ్ళందరూ కూడా క్వాలిఫై అవ్వనట్టు అనమాట ఎగ్జాము. సో ఈ క్వాలిఫై అవ్వని వాళ్ళకి మార్క్స్ ఏమైనా యాడ్ అవుతాయా లేదని దానిపై నేను వీడియో అయితే చేస్తాలే, బట్ ఈ వీడియోలో దీని గురించి అయితే డిస్కస్ చేద్దాం మనం. సో ఈ క్వాలిఫై అవ్వని వాళ్ళకి అసలు వేరే ప్రాసెస్ ఏమైనా ఉంటుందా పీజీలో జాయిన్ అవ్వడానికని చాలామంది అయితే అడిగారు. అందుకని ఈ వీడియో అయితే చేశాను. ఇన్ఫర్మేషన్ కూడా మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఎవరైతే పీజీ చేద్దాం అనుకుంటున్నారో క్వాలిఫై అవ్వని వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో ఎట్లా ఉంటుందనేసి, లైక్ మనకి ఈ క్వాలిఫై అవ్వని వాళ్ళ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే, సో మనకి అడ్మిషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. లైక్ ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత స్పాట్ అడ్మిషన్స్ అని ఒకటి జరుగుతుంది అనమాట. ప్రతి యూనివర్సిటీలో జరుగుతుంది. ఏవైతే రిమైనింగ్ సీట్స్ ఉన్నాయో ఫిల్ అవ్వనివి, ఈ ఫిల్ అవ్వని సీట్స్ అన్నిటిలో కూడా స్పాట్ అడ్మిషన్స్ అని కొన్ని ఉంటాయి అన్నమాట. ప్రతి యూనివర్సిటీకి కూడా ఈ స్పాట్ అడ్మిషన్లో వెళ్ళి మనం జాయిన్ అవ్వచ్చు. సో ప్రతి యూనివర్సిటీకి కూడా సపరేట్ డేట్ అయితే ఉంటుంది స్పాట్ అడ్మిషన్ కోసం. సో ఈ స్పాట్ అడ్మిషన్ ఎప్పుడు జరుగుతుందనే దానిపైన నేను కొన్ని యూనివర్సిటీస్కి అయితే డేట్స్ ప్రొవైడ్ చేస్తాను. ఆ టైంలో మీరైతే వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ స్పాట్ అడ్మిషన్స్లో వెళ్ళి మీరైతే జాయిన్ అవ్వచ్చు. సో అప్పుడు వాళ్ళ దగ్గర వెళ్ళేటప్పుడు మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, మీరు ఏపీపీసెట్ ఏదైతే ఎగ్జామ్ రాశారో దానికి సంబంధించిన అప్లికేషన్ ఏవైతే మీ సర్టిఫికేట్స్ అవన్నీ ఉన్నాయో అవన్నీ పట్టుకొని వెళ్ళాలి. సో పట్టుకొని వెళ్ళిన తర్వాత మీకు ఒకవేళ రికమెండేషన్ ఉంటే రికమెండేషన్ మీద వెళ్ళొచ్చు, అట్లా లేదంటే నార్మల్గానే వెళ్ళొచ్చు. సో అక్కడ సీట్స్ అవైలబిలిటీ బట్టే మీకు సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో సీట్స్ అవైలబిలిటీ చూసుకొని మాత్రమే మీకు సీట్ ఇస్తారు. లైక్ ఒక 10 సీట్స్ ఉన్నాయి, 12 మెంబర్స్ వెళ్ళారంటే 10 మెంబర్స్ మాత్రమే సీట్ ఇస్తారు. ఇంకా 2 మెంబర్స్కి అయితే సీట్ రాదు. సో ఈ సీట్ అవైలబిలిటీ అనేది ఎలా చూస్తారు అనేది, కొంతమంది రికమెండేషన్ మీద వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. కొంతమంది రికమెండేషన్ ఉంటే మోస్ట్లీ మీకు ఈజీగా సీట్ అయితే వచ్చేస్తుంది ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో వాళ్ళకి. సో నార్మల్గా లేదు మా దగ్గర రికమెండేషన్ లేదనుకుంటే మీరు జనరల్గానే వెళ్ళొచ్చు. ఒకవేళ సీట్ అవైలబిలిటీ ఉంటే అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. బట్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మీరు సీటు కొనుక్కుంటారనమాట. సో లైక్ యాక్చువల్గా త్రూ అడ్మిషన్ ద్వారా వెళ్ళిన వాళ్ళు ఇది ఫీజు అనేది ఒక లెవెల్ ఉంటుంది, అట్లనే మీకు ఒక లెవెల్ ఉంటుంది. లైక్ ఇక్కడ త్రూ అడ్మిషన్ ద్వారా ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళిన వాళ్ళకి 35,000 to 40,000 బిట్వీన్ ఉంటే, మీరు సీట్ కొనుక్కుంటున్నారు కాబట్టి మీది అబౌవ్ 50 వరకు ఉంటుందండి. డిపెండ్స్ అపాన్ కోర్స్ అండ్ డిపెండ్స్ అపాన్ యూనివర్సిటీ. మీకు అబౌవ్ 50 60 70 80 వరకు కూడా ఉంటుంది కోర్స్ బట్టి. సో అదనమాట మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, మీకు ఎటువంటి స్కాలర్షిప్స్ కానీ, ఎటువంటి ఫీజు రియంబర్స్మెంట్స్ కానీ, ఎటువంటి ఏదైతే గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ ఉన్నాయో అవేమీ రావు. ఎవరైతే స్పాట్ అడ్మిషన్స్లో లైక్ మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళు ఎవరికి కూడా ఎటువంటి ఫీజెస్ కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ కూడా రావన్నమాట. అదే మెయిన్ డిసడ్వాంటేజ్ ఏదైనా ఉందంటే స్పాట్ అడ్మిషన్స్లో అదే. బట్ మీరు పక్కా చేద్దాం అనుకుంటున్నారు, మనీ మ్యాటర్ కాదనుకుంటే మాత్రం స్పాట్ అడ్మిషన్స్ టైంలో కూడా మన ఛానల్ అయితే వీడియో చేస్తాను. లైక్ ఎట్లా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, స్పాట్ అడ్మిషన్స్కి మనం ఏమేమి తీసుకొని వెళ్ళాలి, ఏమేమి తీసుకొని వెళ్తే మనకి అక్కడ ఈజీ ప్రాసెస్, ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అనే దానిపైన కూడా నేను వీడియో అయితే చేస్తాను. సో ఆ వీడియో చేసి అయితే ప్రతి యూనివర్సిటీకి సంబంధించి కూడా వీడియో చేసి అయితే నేను అప్లోడ్ అయితే చేస్తాను ఈ స్పాట్ అడ్మిషన్స్ కోసం. ఎవరైతే నాట్ క్వాలిఫైడ్ ఉన్నారో వీళ్ళెవరు వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. నేను దానిపైన అయితే వీడియో అయితే చేసి అయితే మన ఛానల్ అప్లోడ్ చేస్తాను స్పాట్ అడ్మిషన్స్ టైంలో. సో ఇప్పుడు ఎవరైతే నాట్ క్వాలిఫైడ్ ఉన్నారో కదా, సో వాళ్ళందరికీ కూడా పీజీ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. స్పాట్ అడ్మిషన్స్ ద్వారా మీరు వెళ్ళి యూనివర్సిటీలో జాయిన్ అవ్వచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. సో మీరు అందరూ వరీ అవ్వకండి. సో రిజల్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. మార్క్స్ ఏమైనా యాడ్ అవ్వవా లేదంటే కీలో వచ్చిన మార్క్సే ఫైనలా లేదనే దానిపైన కూడా నేను వీడియో అయితే చేస్తాను. ఓకేనా? సో ఇదన్నమాట ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లనే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అట్లనే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో మన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది, ఒకసారి వచ్చి అయితే
అఫీషియల్ ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. అట్లనే మీ మెసేజ్ తప్పకుండా నేను రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అట్లనే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నా నుంచి వచ్చే ఒకే ఒక రిక్వెస్ట్, మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే చాలు. మీకు పీజీ సెట్ సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. సో ఇది గైస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.